బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరి ముఖ్యంగా యూరోస్ నుంచి మొదలైన ఇష్యూ అది కాస్త సర్దుమణిగింది అనుకున్న తర్వాత ఈ రోజు ఉదయం ఒక ట్వీట్ మనం చూసాం. విజయన్ చెప్పే అడ్వకేట్ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ రెండు ఇంకా అంటే యూరోస్ వివాదం ముగిసింది, ఒక వివాదం ఇంకా ప్రస్తుతం ట్వీట్ మోడ్లోనే ఉందనుకోవాలి, ఇంకా ట్వీట్లోనే ఉంది. సో అది యాక్టివ్ మోడ్లోకి వెళ్ళే అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్న తరుణప్పుడు ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. మరో వివాదంలో చిక్కుకుంది అఖండ 2 మూవీ. అఖండ 2 టికెట్ల రేట్ల గురించి, అఖండ 2 టికెట్ల రేట్లపై పెంపు విషయం. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలపైన పిటిషన్ దాఖలైంది. ఇవాళ ప్రీమియర్ షోస్ రద్దు చేయాలనే పిటిషన్ దాఖలైంది. టికెట్ల రేట్లు పెంపుకు సంబంధించి అంటే టికెట్లు రేట్లు పెంచడానికి అనుమతిస్తూ నిన్న జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు. రేపటి నుంచి సింగిల్ స్క్రీన్స్లో 50 రూపాయల పెంపుకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో మల్టీప్లెక్స్లలో 100 రూపాయల పెంపు. ఇలా ధరలు పెంచి 12 నుంచి 14వ తేదీ వరకు మాత్రమే వాటికి ఆ లిమిటేషన్స్ అంటే 12 నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ఇవి అమలు కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డిస్కషన్ జోరందుకుంటోంది. ఇంతకీ సినిమా స్క్రీన్ మీదకి వస్తుందా, బొమ్మ పడుతుందా? ఇది అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. ఎందుకంటే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన తర్వాత హైకోర్టు ఏం చెబుతుంది? హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ప్రస్తుతం ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బాలయ్య ఫ్యాన్స్ కు షాక్ మీద షాకులు తగులుతున్నాయి. మరో వివాదంలో చిక్కుకుంది అఖండ 2 సినిమా. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలపైన పిటిషన్ దాఖలైంది. ఇవాళ ప్రీమియర్ షో రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన క్రమం. ఇన్ఫాక్ట్ ఇవాళ ప్రీమియర్ షోస్ని రద్దు చేయాలని పిటిషనర్ తన పిటిషన్ని దాఖలు చేసిన పరిస్థితి. టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతినిస్తూ నిన్న జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు. దాంతోపాటు డీటెయిల్స్ కాపీస్ మనం చూసాం, జీవో కాపీని. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఇటు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు రవిచంద్ర సిద్ధంగా కాబోతున్నారు. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు? అఖండ 2 దగ్గర పడుతున్న సందర్భంలో అంటే సినిమా స్క్రీన్ మీదకి వెళ్లేందుకు దగ్గర అవుతున్న సందర్భంలో ఇటు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సినిమాకి ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ కమెంట్స్ నేను చదివించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు కరెక్టేనా? కరెక్ట్ కాదు. 2 ఆప్షన్స్ మేము ముందుంచింది ఆర్టీవీ. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అయ్యారు. కరెక్ట్ అంటూ కొంతమంది, కరెక్ట్ కాదంటూ కొంతమంది. కరెక్ట్ అంటూ 60 నుంచి 70 మధ్య 60 నుంచి 70% మంది కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ కాదని చెప్పి 30 నుంచి 40% మంది రియాక్ట్ అవుతున్న సందర్భం. సో ఈ క్రమంలో మిక్స్డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. అభిప్రాయాల్లో కూడా కాస్త మిక్స్డ్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. మొదటి నుంచి గత వారం రోజులుగా మరీ ముఖ్యంగా ఇటు రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకున్న క్రమంలో వారం రోజుల క్రితం ఏం జరిగిందో చూసాం. యూరోస్ వివాదం కారణంగా కొద్ది గంటల్లోనే థియేటర్ మీదకి ఎక్కబోతుంది అనుకున్న సినిమా అర్ధాంతరంగా అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఈ రోజు నుంచి రేపు ఓకే. సో లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన జీవో అంశం మీద ఇటు కోర్టు రియాక్ట్ అయింది. తెలంగాణలోకి సంబంధించి అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇవాళ ప్రీమియర్ షోస్ కి సంబంధించి టికెట్ల రేట్ల పెంపై ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టు పిటిషన్ ని యాక్సెప్ట్ చేసింది, కొట్టి పరేసింది. అంటే ప్రీమియర్ షోస్ రద్దు కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు జీవో విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేస్తూ ఇటు తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. అఖండ 2 సినిమాకి
తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అప్డేట్స్ అందించేందుకు రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రీమియర్ షోకు రేట్ల పెంపుపై ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు మూవీ ఇంకా చెప్పాలంటే సినీ నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి అనుకుంటుంది ఆఖరి క్షణంలో ఏమైనా జరగబోతుందని చెప్పి నెక్స్ట్ రేపటికి విచారణ వాయిదా వేస్తుంది తెలంగాణ హైకోర్టు. కీలకమైన డెవలప్మెంట్ అఖండ 2 సినిమాకు సంబంధించిన వార్తలకు తెలంగాణ హైకోర్టు అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అఖండ 2 నిర్మాతలకు హైకోర్టు చుక్కెదురైంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు అఖండ 2 మరి ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయం గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో ప్రస్తుతం ఈ డిస్కషన్ ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ కూడా తెలుస్తోంది. ఇటు ఇవాళ ప్రీమియర్ షోస్కి సంబంధించిన టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆ జీవోను రద్దు చేసింది హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అలాగే సినీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. అండ్ మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం జరిగే అవకాశం ఉంది అనేది, ఎటువంటి డెసిషన్ మూవీ టీం తీసుకునే అవకాశం ఉంది, ఇటు టికెట్ల రేట్లు పెంపు లేకుండానే ప్రీమియర్ షోస్కి వెళ్ళే అవకాశం ఉందా, ఏం జరగబోతోంది, అప్డేట్స్ అందించేందుకు రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఆఖరిగా అనుకున్నట్టుగానే ఎక్కడో అనుమానం పడుతున్నట్టుగానే జరిగింది. ఆఖరి నిమిషంలో అడ్డుపడింది లేకపోతే చాలా మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్షణంలో మూవీ టీం ఏం చేయబోతుంది? సినిమాను రద్దు చేయబోతోందా, లేకపోతే ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? హైకోర్టు ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకొని ఏం జరగబోతుంది? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ఇండస్ట్రీలో, మరి ముఖ్యంగా మూవీ యూనిట్లో? సచిన్, తెలంగాణలో అఖండ 2 సినిమాకి మరోసారి చుక్కెదురైంది. దాదాపుగా ఈ సినిమా ప్రీమియర్ షోలు మరి కొద్ది గంటల్లో ప్రారంభం అవుతున్నాయి అనగా ఆల్రెడీ టికెట్స్ కూడా అమ్మేశారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అమ్మేశారు, అలాగే ఫిజికల్ కూడా మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయిన ఈ తరుణంలో జియో చెల్లదు, అధిక రేట్లకు టికెట్లు విక్రయించడం చెల్లదు అంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలైంది. దానిపై విచారణ చేసిన కోర్టు జియో చెల్లదు అంటూ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అలాగే నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది ఒక షాకింగ్ పరిణామం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇండస్ట్రీ అంతా కూడా షాక్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇలాంటి అడ్డంకులు లేవు. ఖచ్చితంగా అక్కడ అధిక ధరలకు జియో ఇచ్చారు. ఆ ప్రకారంగానే ప్రీమియర్ షోలు అయితే నడుస్తున్నాయి. సో ఇక్కడ కూడా వేరే బెంచ్ లో దీనిపై అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అప్పీల్కి వెళ్ళి అక్కడ కూడా ఏదైనా పరిస్థితులు అనుకూలించకపోతే ఖచ్చితంగా నార్మల్ ప్రైస్కే ఈరోజు ప్రీమియర్ షోస్ అయితే తెలంగాణలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు కొనుక్కున్న వాళ్ళకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అధిక మొత్తంలో తీసుకున్న అమౌంట్ని రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది అందరికీ, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, నిర్మాతకు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి, అందరికి కూడా, ప్రేక్షకులకు కూడా ఒక డిస్టర్బెన్స్ అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా మెంటల్ గా అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఈ తరుణంలో ఈ జీవో చెల్లదు అంటూ కోర్టు నుంచి నోటీసులు రావడం కూడా కొంతమంది సంతోషపడినప్పటికీ కూడా ఈ ప్రేక్షకుల్లో అయితే కొంత గందరగోళానికి దారితీస్తోందని చెప్పాలి సచిన్. కానీ ఇంట్రెస్టింగ్, బహుశా అప్ టు మై నాలెడ్జ్ అంటే దాదాపుగా ఇప్పటి వరకు అటువంటి పరిస్థితులు రాలేదు. ప్రీమియర్ షోస్కి పడిందంటే కనుక అమౌంట్కి వాళ్ళు టికెట్ తీసుకోవడం వెళ్ళడం. ఒకవేళ ఇప్పుడు కనుక రద్దు అయితే ప్రీమియర్ షోస్కి మీరు అన్నట్టుగా 600 టికెట్ కాబట్టి నార్మల్గా 150-200 ఉంటుంది. కాబట్టి ఆ నార్మల్ ప్రైస్ అమౌంట్ తీసుకొని మిగిలిన అమౌంట్ వాళ్ళకి రిఫండ్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎటువంటి ప్లానింగ్లో ఉంది ఇప్పుడు మూవీ టీం కావచ్చు, లేకపోతే అనుబంధంగా ఉండే టికెట్ సంస్థలు కావచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు అధిక ధరలకు విక్రయించిన టికెట్లని అమౌంట్ రిటర్న్ చేయాలి అని కోర్టు నుంచి కనుక ఉత్తర్వులు వస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వాట్ ఎవర్ యాక్సెస్ అమౌంట్ ఉందో అది ఆన్లైన్ లోనే ఆయా అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. మొన్న ప్రీమియర్ షోలు బుక్ అయినప్పుడు కూడా టికెట్స్ బుక్ చేసిన వాళ్ళందరూ కూడా షోలు క్యాన్సిల్ అవడంతో ఆ అమౌంట్ ని రిటర్న్ చేశారు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు. అలాగే థియేటర్స్ వాళ్ళు కూడా టికెట్ కౌంటర్ లోనే ఆ టికెట్ తీసేసుకొని వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ని రిటర్న్ చేశారు. సో అదే ప్రకారంగా ఇప్పుడు కూడా ఆ ఎక్సెస్ అమౌంట్ ని వాళ్ళకి రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు ఈ జరుగుతున్న సడన్ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతారనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది.
బట్ అంటే రేపటికి విచారణ వాయిదా వేసిన సందర్భం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అత్యవసర పిటిషన్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. డిస్కషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? సో లేకపోతే కౌంటర్ దాఖలు చేసే కౌంటర్ కూడా కాదు, ఐ థింక్ లీగల్గా దాని ఆప్షన్స్ ఏమి ఉంటాయి కరెక్ట్గా నాకు తగలట్లేదు ఇప్పుడు. బట్ లీగల్ ఎక్స్పర్ట్ తగిలినప్పుడు లీగల్ ఎక్స్పర్ట్ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను. సో ఇప్పటికిప్పుడు లీగల్గా ఉన్న ఆప్షన్స్ని ఎటువంటి అంశాన్ని పరిశీలించడం జరుగుతోంది. ఒకవేళ కాదు కూడదు అనుకున్నప్పుడు అంటే బాలయ్య ఫ్యాన్స్, మూవీ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక రిలీజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనుకోవాలా? కాస్త ఆఫ్ కోర్స్ కాస్త లాభాలని మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితంగా టికెట్ రేట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వం నుంచి జీవో వస్తారా అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఒక్కసారి మీ లైన్ లో ప్రయత్నించండి. బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఖండ 2కి సంబంధించి ప్రీమియర్ షో టికెట్ రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఫిల్మ్ ఫెడరేషన్ అలాగే సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్, బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు. అఖండ 2 నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది కోర్టు. ఫిల్మ్ ఫెడరేషన్ సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయబోతుంది మూవీ టీమ్? దిస్ ఈస్ $1 million క్వశ్చన్. ఎందుకంటే ప్రీమియర్ షోస్ రద్దు కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకుని ప్రీమియర్ షోస్ రద్దు కాదు. బట్ ప్రీమియర్ షోస్ ఆ టికెట్ల రేట్లు అంటే 600 టికెట్ల రేటు ఉంది కదా, దాంతోపాటు కొన్ని చోట్ల 50-100 పెంచిన సందర్భాలు ఉన్నాయి కదా. అంటే ఈ ప్రీమియర్ షోస్కి సంబంధించి 600 టికెట్ల రేట్ల పెంపు ఉంది కదా, దానిని ఆ జీవోను రద్దు చేస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న రేట్లు అంటే 150-100 ఉంటుంది కదా, ఆ ప్రైస్కి టికెట్లు అమ్ముకోవాలి మాట. లేకపోతే ఇప్పుడు ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ అంటే డీటెయిల్డ్ దాని ఏమంటారు తుది తీర్పు అంటూ ఉంటాం కదా, ఆ ఫైనల్ వెర్డిక్ట్ అనేది ఆ కాపీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇన్ డీటెయిల్గా ఏం చెప్పుకొచ్చింది అనేది ఇంకా తెలియాలి. బట్ ఓవరాల్గా మాట్లాడుకునే క్రమంలో $600 ఉంది కదా, అంటే 100 కావచ్చు, లేకపోతే 150 కావచ్చు, 150 కావచ్చు, 200 కావచ్చు. సాధారణ టికెట్ ధర ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే ఆ టికెట్ని విక్రయించాలి. మిగిలిన దాని పరిస్థితి ఏంటి? ఒకవేళ కనుక అటువంటి జీవోను రద్దు చేస్తే మిగిలిన అమౌంట్ని రిఫండ్ చేయాల్సిన సిచ్యువేషన్ తప్పనిసరిగా, అంతే కదా. ఎందుకంటే హైకోర్టు ఈజ్ అల్టిమేట్ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. లేదు కాదు కూడదు అనుకున్న సందర్భంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు వెళతారా? సో ఇప్పటికిప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మహా అయితే ఇంకెంత ఉంది, ఇంకొక 4-5 గంటలు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తోంది. 4-5 గంటలు మాత్రమే. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. సో ఈ క్రమంలో లాభాలు వదులుకునే ప్రయత్నం చేస్తుందా? మూవీ థియేటర్ మీద తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుందా? లేదు సాధారణంగా ప్రీమియర్ షోస్ని బేస్ చేసుకునే కాస్త ఎక్కువగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనివల్ల కాస్త పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకో ఈ మాట కాస్త యాక్సెప్టబుల్గా అనిపించదు. ఆ ఊహ కూడా ఎందుకో ఇదేదో అందట్లేదు. ఇది మాటల్లో మనం మాట్లాడుతున్నాం తప్ప ఇదేదో కాదు. ఒకవేళ కనుక హైకోర్టు ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకొని కాస్త లాభాలను వదులుకొని థియేటర్స్కి రిలీజ్ చేసే అవకాశమే క్లియర్ కట్గా ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మాట కూడా వినిపిస్తోంది. ఇందాల రవిచంద్ర అన్నట్టుగా ఒకసారి నేను మళ్ళీ రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి? మనం మాట్లాడుకున్నట్టుగా 600 టికెట్ల రేట్ అనేది ఇప్పుడు ఇంకా బహుశా మర్చిపోవాల్సిందే. 150, 100, 200 అక్కడ ఎంత ఉంటే అంత. సో ఆ రేటుకి మిగిలిన అమౌంట్ రిఫండ్ చేయాల్సిన సిచ్యువేషన్. అంటే ఇక్కడ లాభాలను వదులుకొని ప్రీమియర్ షోకి మూవీ నిర్మాణ సంస్థ వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? లేదని చెప్పి ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఒకవేళ కాదు కూడదు అనుకున్న సందర్భంలోనే డెసిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, ఈ తరుణంలో ఖచ్చితంగా కోర్టు ఆదేశాలని పాటిస్తూ రేపు కూడా తదుపరి విచారణ ఉంది కాబట్టి పైకోర్టుకు వెళ్లే ఆలోచన అయితే చేయకపోవచ్చు. బహుశా అక్కడ కూడా వీళ్ళ రిక్వెస్ట్ ని కన్సిడర్ సుప్రీంకోర్టుకి కూడా అనుమానమే. సో కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వరకు ప్రీమియర్ షోలకి ఏదైతే అధిక ధరలు ఎక్స్పెక్ట్ చేశారో అది వదిలేసుకొని రెగ్యులర్ గానే నార్మల్ రేట్స్ కే టికెట్ సోల్డ్ అవుట్ చేసి ప్రీమియర్ షోస్ అయితే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికోసం ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో వరల్డ్ వైడ్ గా యుఎస్ లో అన్ని షోస్ రద్దు అవుతాయి కాబట్టి ప్రీమియర్ షోస్ అయితే రద్దు చేసే ఆలోచన ఉండదు. ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ప్రీమియర్ షోస్ ఎక్కడెక్కడైతే ఈ రోజు రాత్రికి ప్లాన్ చేశారో అవన్నీ కూడా యాజ్ ఇట్ గా స్క్రీన్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం నార్మల్ ప్రైసెస్, రెగ్యులర్ ప్రైసెస్కే అఖండ 2 ప్రీమియర్ షో జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆ అధిక మొత్తాన్ని రేపు కూడా ఖచ్చితంగా కోర్టు ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వులకే స్టాండ్ అయ్యి ఉంటే తీర్పు వస్తే
ఆ అమౌంట్ కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా సచిన్. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే ఒకవేళ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకొని బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేస్తే కనుక అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అండ్ దీన్నే బేస్ చేసుకొని ఇటు ప్రపంచ ఆఫ్కోర్స్ దేశవ్యాప్తంగా ఇదే అంశం కనుక రైజ్ అయితే బహుశా ఒక విధంగా చెప్పంటే ఒక భారీ లాస్ని నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుందేమో. ఖచ్చితంగా ఇక్కడ అయితే మన స్టేట్ లో తెలంగాణ స్టేట్ లో ఒక రూల్స్ ఉన్నాయి. ఈ రేంజ్ ఉంది, టికెట్ ప్రైస్ రేంజ్ ఈ థియేటర్ కెపాసిటీకి, ఈ థియేటర్ సిచ్యువేషన్ కి, ఏసీ థియేటరు, నాన్ ఏసీ థియేటరు, మల్టీప్లెక్స్లు ఇలాగా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని కేటగిరీ వైజ్ గా ఒక్కో థియేటర్ కి ఒక్కొక్క టికెట్ ప్రైసింగ్ ఉంది. అది ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ ఉంది. 150 నుంచి 250 వరకు పెట్టుకోవచ్చు. మల్టీప్లెక్స్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ ఉంది. వాట్ ఎవర్ హై అమౌంట్ 250 రూపాయల వరకు పెట్టుకోవచ్చు అనే దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఇప్పుడు ఆ రేటు వరకు పెట్టుకుంటే హైకోర్టు కూడా ఏమనేది కాదు. కానీ ఇప్పుడు దానికి మించి 600 రూపాయలు వసూలు చేసుకోవచ్చు అన్నదే ఇప్పుడు హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా అర్థం అవుతుంది. కాబట్టి సో నార్మల్ రెగ్యులర్ ప్రైసెస్ కి ఎక్కడైనా ఏ షో అయినా ప్లే చేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్స్ట్రా షో కూడా కాదు. ప్రతి థియేటర్ లో కూడా రోజుకు 4 ఆటలు ఆడుతున్నారు. అలాగే మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, ఇది సెకండ్ షో కింద స్పెషల్ షోగా వేసుకుంటున్నారు. కాబట్టి సో 5వ షో కూడా కాదు, రెగ్యులర్ షోస్ 4వ షోలోనే ఇది అఖండ 2 ప్లే చేసుకోవడానికి అనుమతి కోరారు. ఎక్కువ ధరలకు కాకుండా నార్మల్ గా ప్లే చేసుకుంటే ఎవరు కూడా దీని మీద అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. కోర్టు కూడా దీన్ని తప్పుపట్టేది కాదనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రవిచంద్ర, కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా మంది కమెంట్ చేయడం జరుగుతోంది. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు కరెక్టేనా అనే ఒక ప్రశ్నను ఇటు ప్రజల ముందు ఉంచినప్పుడు కరెక్ట్ అంటూ దాదాపుగా 60 నుంచి 65%, 70% ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. 60 నుంచి 70% మంది అక్కడ పోల్లో చెప్పడం జరిగింది. కరెక్ట్ కాదని చెప్పి 30 నుంచి 40% మంది చెప్తున్న సందర్భం. మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాతలలో గుండె ధైర్యాన్ని నింపాలని ఆ భగవంతుని ప్రార్థించుచున్నానంటూ ఒకరు కమెంట్ చేస్తే మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఎందుకురా మా బాలయ్య మీద పడి అందరూ ఏడుస్తారు అంటూ, వేస్ట్ ఫెలోస్ అంటూ కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇంకొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది, మీరు ఎవరు ఏం చేయలేరు, అఖండ 2 తాండవాన్ని ఆపలేరు, జై బాలయ్య అంటూ ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో మరికొంతమంది ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. బాబు పుష్ప 2కి 1000 రూపీస్ పెట్టారు, అప్పుడు లేవన్నీ ఈ నోరులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి, ఇక్కడ 600 కదా అని చెప్పి ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్న సందర్భం ఏం జరగబోతోంది. ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అప్పుడెప్పుడూ లేనిది ఎందుకు ఇప్పుడే ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతున్నాయి, ఇప్పుడెందుకు వాయిస్ రైజ్ చేయడం జరుగుతోంది, ఇప్పుడెందుకు పిటిషన్స్ వేస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్న క్రమం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రవిచంద్ర, అఫ్కోర్స్ ఇదొక హెక్టిక్ టైం అనుకోవాలి. మరి ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ బొంబార్డ్మెంట్ అనేది చెప్పుకోవాలి నిర్మాతలకు సంబంధించి. యూరోస్ నుంచి మొదలు పెడితే ఈరోజు మార్నింగ్ మనం మాట్లాడుకున్నట్టుగా విజయ్ చేసిన ట్వీట్ కావచ్చు, అడ్వకేట్ విజయ్ చేసిన ట్వీట్ కావచ్చు, అండ్ ఇప్పుడు ఏకంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కావడం, హైకోర్టు తీర్పు ఇచ్చిన అంశానికి సంబంధించి. సో ప్రస్తుతం నిర్మాతలకు సంబంధించి ఎటువంటి ఆలోచనలు ఉన్నారు? మూవీ రిలీజ్కి మాత్రం కన్ఫామ్ అనుకోవచ్చా? మూవీ రిలీజ్ అయితే కన్ఫర్మ్ సచిన్. ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టులో వచ్చిన ఉత్తర్వులు కాపీ గానీ ఇంతవరకు నిర్మాతలకు అందలేదు. నిర్మాతలకు అందిన తర్వాత వాళ్ళు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దానిపై నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళ లీగల్ అడ్వైజర్ తో చర్చించిన తర్వాత మాత్రమే మనకి తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సినిమా రిలీజ్ కి ఎలాంటి డోకా లేదు. సినిమా రిలీజ్ అయితే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రాత్రి 9 గంటలు, 10 గంటలు, 11 గంటల ప్రాంతంలో ఒక ప్రీమియర్ షో అయితే పడుతుంది. అది అధిక ధరలతో పడుతుందా, నార్మల్ ప్రైస్ తో పడుతుందా అనేది ఆయా ప్రాంతాలు ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ ఎవరు కూడా ఈ అధిక ధరల మీద ఇప్పటి వరకు కూడా కోర్టుకు వెళ్ళలేదు. ఖచ్చితంగా అక్కడ స్మూత్ గానే ప్రీమియర్స్ ఈ టికెట్ హై ప్రైస్ కే స్క్రీన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ బయటకు రావాల్సింది. అది నిర్మాతలకు వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది హైకోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని
ఒబే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళి లేదా దీని మీద హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి దానిపై మరలా అనుమతి తెచ్చుకోవటమా, స్టే తెచ్చుకోవటమా అనేది అయితే ఇప్పుడు సందేహం అనేది చెప్పాలి సార్. రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి రవిచంద్ర. అండ్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ మీద మీరేమనుకుంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కాల్లో వ్యక్తపరచాలనుకుంటే 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కూడా ఓకే. మణికుమార్ హైదరాబాద్ నుంచి, రవికుమార్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవికుమార్, మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఏదైనా కుట్ర జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే మీరేమనుకుంటున్నారండి రవి గారు? అదే అండి, బాలయ్య సినిమాకి ఎందుకు జరుగుతుందండి, మిగతా సినిమాలకి ఎందుకు జరగట్లేదు? లాస్ట్ టైం 5th మళ్ళీ వాయిదా వేశారు, మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తున్నారు. రీజన్ ఎందుకండి? బాలయ్య మీద ఎందుకు అందరూ అలా చేస్తున్నారండి? ఒక ఫ్యాన్ గా ఆవేదన చెందుతున్నామండి మేము. ఓకే, అంటే సినిమా అయితే రిలీజ్ అవడం ఖాయం, బట్ ప్రీమియర్ షోస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ రేట్ అనేది కట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇంపార్టెంట్ కదండి. కలెక్షన్ ప్రీమియర్ ద్వారా ఎక్కువ వస్తాయి కదండి, అది ఇంపార్టెంట్. ఫ్యాన్స్ గా మాకు అదే ఇంపార్టెంట్ అండి. ప్రీమియర్స్ అందరు ప్రైస్ పెంచుకున్నారు, మరి ఎందుకు ఈ సినిమాకి ఎట్లా అవుతుంది? ఎవరు వేశారండి కేసు కోర్టులో? రైట్, పిటిషన్ దాఖలైంది. అఫ్ కోర్స్ ఆ డీటెయిల్స్ అన్ని మరి కాసేపట్లో మనకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? సినిమా లాభం ఉన్నా నష్టం ఉన్నా థియేటర్స్కి వెళ్ళాల్సిందని ఈరోజు ప్రీమియర్ షోస్కి? లాభం అయితే ఉందండి, ప్రీమియర్స్ వాళ్ళైతే లాభం అయితే ఉంది. కానీ బాలయ్య సినిమా కాబట్టి ఎలాగైనా అది అవన్నీ లెక్క చేయాలి. నేను అంటున్న కాంటెక్స్ట్ ఏంటంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు 600 అంటే థియేటర్స్ ఓపెన్ చేసి అందరు వచ్చేసారండి. అప్పుడు కరోనా టైంలో కానీ అఖండనే స్టార్ట్ చేసింది థియేటర్స్ లో జనాలు రావడం. ఇప్పుడు కూడా అఖండ ప్రీమియర్స్ ప్రైస్ తగ్గడం వల్ల ఏం ప్రభావం ఏమి ఉండదు. అంటే నేను అంటున్న నష్టం ఎందుకన్నానంటే ఒకవేళ 600 కాదు, ఒక 100, 120 లేకపోతే అక్కడ థియేటర్ కెపాసిటీ బట్టి ఆ రేట్ల బట్టి తగ్గింది అనుకుందాం. సో అది సమ్వాట్ నిర్మాతలకు నష్టమే కదా? నష్టమేనండి, మరీ అంత నష్టమే ఉండదండి. ఎందుకంటే వన్స్ హిట్ టాక్ వచ్చిన తర్వాత బాలయ్య సినిమాని ఎవరు ఆపలేరండి, అది ఫైనల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవికుమార్ ఫర్ కాలింగ్. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు, చాలా మంది కామెంట్లలో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బాలయ్య తోపు ఎవరు ఆపలేరు అంటూ కొంతమంది కమెంట్ చేస్తుంటే, ఇది స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న రాజకీయం అని చెప్పి ఇంకొంతమంది, ఎందుకునా ఒక సినిమా మీద ఎంత ఎడిపని ఇంకొంతమంది ఇలా కమెంట్ చేస్తున్న సందర్భం. ఓన్లీ తెలంగాణలో ప్రీమియర్ షోస్ రద్దున, ఆంధ్రాలో కూడా అని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ రద్దు అంటే ప్రీమియర్ షోస్ రద్దు కాదండి. అంటే ఈ 600 టికెట్ల రేట్లు ఉంది కదా, 600 రూపాయల టికెట్ ఉంది కదా, దీని మీద ప్రభుత్వం ఇచ్చిన జీవో దాన్ని రద్దు చేస్తుంది ఇటు హైకోర్టు. సో ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు, జీవో ఇచ్చినట్టు ఇచ్చి వేరే వాళ్ళతో కేసు వేయించారని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్తో కాదు కదా పెంచారు, ఇది పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి ఇంకొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ సినిమా అయినా సరే రెగ్యులర్ టికెట్ ధరలో ఉంచడం ప్రజల కోణంలో 100% కరెక్ట్ అని చెప్పి ఇంకొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, సినిమా ప్రజల వినోదం కోసమే ఉండాలి, వ్యాపారం కోసం ప్రభుత్వాలు అనుమతించకూడదని చెప్పి ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓజీకి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఇలా అనేకమైన మిక్స్డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా సినిమా ఆల్ రైట్, స్టిల్ ఇంకా బుక్ మై షోలో 600 చూపిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. అదే కొద్దిసేపటి క్రితం రవిచంద్ర చెప్పినట్టుగా ఆ ఫైనల్ కాపీ అంటే తుది తీర్పు, ఆ ప్రతులు కనుక ఇటు ఆ టీంకి చేరుకుంటే దాన్ని బట్టి ఆ తర్వాత బహుశా డిసిషన్ మారే అవకాశం కనిపిస్తోంది. బట్ అంతవరకు కూడా, ఎందుకంటే తుది తీర్పులో ఏముంది దాన్ని బేస్ చేసుకొని, అంటే ఒకవేళ ఆ తుది తీర్పులో ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకొని దాన్ని బేస్ చేసుకుని, అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్న మూవీ టీం, లేకపోతే ఇటు హైకోర్టు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి 600 టికెట్ ప్రైస్ ఉన్న 600ని ఆ క్యాపింగ్ సంబంధించి, అంటే 600 ఉంది కదా, దాన్ని కట్ చేసి, అంటే 100, 200 లేక 120, 150, 130 వాడో ఇట్ మేబీ ఆ నార్మల్ ప్రైస్ ఎంత ఉంటుందో దానికే కట్టుబడి వెళ్ళే అవకాశం ఉందా? ప్రీమియర్ షోస్ మాత్రం వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బట్ ప్రీమియర్ షోస్కి ఆ నార్మల్ ప్రైసే, అంటే ఏదో ఎక్స్ట్రా ప్రైసెస్ లేకపోతే స్పెషల్ ప్రైసెస్ ఇవేవి కాదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది కాల్ చేస్తున్నారు, కాల్లో కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు.
మీరు చూడొచ్చు లైవ్లో మాట్లాడంటే 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. పిటిషన్ దాఖలైంది, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.